హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఆల్మోస్ట్ ఫుల్ డే వ్లాగ్ అయితే ఉంటుంది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ వరకు వ్లాగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అక్క పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూపించండి అని చెప్పేసి అడిగారు. సో ఇంకా ఆ సిస్టర్ కోసమని ఈరోజు నేను పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో అది ఇంకా మార్నింగ్ అయితే ఒకసారి స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే ముందు రోజు నైట్ క్లీన్ చేయలేదన్నమాట. సాటర్డే రోజు నైట్ క్లీన్ చేయలేదు. అంత మెస్సీగా ఏం లేదులే, మార్నింగ్ ఒకసారి వైప్ చేసుకుందాంలే అన్నట్లు లైట్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా అలాగా మార్నింగ్ అయితే ఒకసారి స్టవ్ అయితే అలా వైప్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొబ్బర్లతో గారెలండి. సో ఇంకా గారెలు వేసుకోవడానికని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఇంకా సండే కదా, మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలానే ఉంటుందండి. అంటే గారెలు, మినప గారెలు కానీ లేదంటే పెసర గారెలు, ఇలాగ బొబ్బర్లతో. బొబ్బర్లు చాలా ఎక్కువగా మినప గారెలు లేదంటే పెసర గారెలు వేసుకుంటాము. బొబ్బర్లు మాత్రం అప్పుడప్పుడు వేసుకుంటాం అనమాట. ఇంకా పూరి, చపాతి ఇలాగ చేసుకుంటూ ఉంటాము. ఇంకా రిమైనింగ్ డేస్ అంటారా, ఎక్కువగా ఇడ్లీ, దోశ లేదంటే ఉప్మా, ఇంకా పాస్తా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము. అవైతే కొంచెం త్వరగా అయిపోతాయి కదా, మార్నింగ్ స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా. సో పిల్లలతో మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అలాగా చేసుకుంటూ ఉంటాం అనమాట రిమైనింగ్ డేస్ అయితే. సో సండే రోజు మాత్రం ఏదో ఒకటి కొంచెం అలా స్పెషల్గా అయితే చేసుకుంటాము. సో అది ఇంక ఇక్కడ అయితే జింజర్ టీ పెట్టుకుంటున్నానండి. అంటే గొంతు కొంచెం నొప్పిగా ఉందనమాట. సో కొంచెం గొంతు ఘాటుగా తగులుతూ ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా అలాగా జింజర్ టీ అయితే పెట్టుకుంటున్నాను. అంటే ఇంక అందులో మిల్క్ అయితే ఏం వేయట్లేదు, ఓన్లీ వాటర్లో కొంచెం అల్లం తురుముకొని వేసుకున్నాను. అలాగే కొంచెం టీ పౌడర్ వేసాను అనమాట. ఇంకా అవి బాగా మరిగిన తర్వాత ఇలాగ కొంచెం హనీ వేసుకొని తాగడమే. ఇంకా మా హస్బెండ్ కూడా తాగుతా అన్నారు. అంటే గ్రీన్ టీ ఇద్దామంటే లెమన్స్ లేవండి. సో ఇంకా నేను ఇలా తాగుతున్నాను, నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది, నువ్వు కూడా తాగుతావా అని అడిగితే తాగుతానని చెప్పేసి అన్నారు. సో ఇంకా అందుకని తనకి నాకు ఇద్దరికి కూడా అలాగా కప్స్లో అయితే పోసేసాను. ఇంకా మా పిల్లలకి అయితే ఏమి ఇవ్వట్లేదులేండి. ముందు రోజు మా సన్నుగాడికి ఇస్తే వాడు అసలు తాగలేదనమాట. ఘాటుగా ఉంటాయి కదా పాపం, వాళ్ళు ఎక్కడ తాగుతారు. సో ఇంకా వాళ్ళకైతే ఏమి ఇవ్వలేదు. సో ఇంకా అలాగా మా హస్బెండ్కి నాకు అయితే కలిపేశాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఇదిగోండి ఇక్కడైతే గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా బ్యాటర్. సో ఆల్రెడీ రోట్లోనే రుబ్బేసాం అనమాట. నేను మీతో చాలాసార్లు కూడా షేర్ చేశాను కదా, గారెలు ఎప్పుడన్నా వేసుకోవాలి అంటే రోట్లోనే రుబ్బుకుంటాము, మిక్సర్లో వేయడం చాలా తక్కువ అని చెప్పేసి. అంటే ఇంకా ఎప్పుడైనా అప్పటికప్పుడు కావాలి అనుకుంటే మాత్రమే మిక్సీలో అయితే వేస్తామన్నమాట. లేదంటే మేము ఎక్కువగా రోట్లోనే రుబ్బుకుంటూ ఉంటాము. మినపగారులైనా లేదంటే పెసలైనా సరే ఎక్కువగా రోట్లోనే రుబ్బుకుంటాము. ఇంతకుముందు బొబ్బర్లు మాత్రం మిక్సీలోనే వేసేవాళ్ళమండి. బట్ ఈ మధ్య ఏంటంటే కొంచెం రుబ్బుకుంటేనే బాగుంటున్నాయిలే ఇవి కూడా అని చెప్పేసి ఈ మధ్య ఇవి కూడా రుబ్బుకుంటున్నాం అనమాట. లేదంటే ఇంతకుముందు ఎక్కువగా మిక్సీలోనే వేసేసుకునే వాళ్ళము. అప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా బాగుంటున్నాయి అనమాట ఇవి కూడా. సో ఇంకా అందుకని ఇంకా నార్మల్గా ఇవి కూడా రోట్లోనే రుబ్బేసుకుంటున్నాం అనమాట. సో అది ఇంకా అలాగా అక్కడ గారెలు అయితే వేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా అక్కడైతే నా జింజర్ టీ కూడా తాగుతున్నాను అనమాట. ఇక మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇంకా నేనేమో ఇక్కడ గారెలు వేసుకుంటూ ప్యారలల్గా అవి కూడా తాగేస్తూ ఉన్నాను అనమాట. సో అది ఇంకా ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇలాగా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చాలా బాగుంటాయండి నిజంగా, బొబ్బర్లతో గారెలు చాలా బాగుంటాయి. సో అదండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే నిజంగా మినపగారెల కంటే కూడా పెసరగారెలు అలాగే ఇంకా ఈ బొబ్బర్లతో గారెలు అంటేనే చాలా ఇష్టం అండి. ఇవి ప్లెయిన్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. మినపగారెలు కూడా ఇష్టమే, కాకపోతే నాకు చికెన్ కాంబినేషన్తో అవి చాలా ఇష్టం అనమాట. సో అది ఇంక ఇవైతే మేము ప్లెయిన్గానే తినేసామండి. ఇంకా దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ కూడా చేయలేదన్నమాట. ప్లెయిన్గానే చాలా బాగుంటాయి. మా పిల్లలు మాత్రం కొంచెం పెరుగుంటే తింటారు. సో వాళ్ళకి కొంచెం పెరుగుతో వేసేసి ఇచ్చేసాను. ఇంకా మేమైతే అలాగా ప్లెయిన్గానే తినేసామన్నమాట. చాలా బాగుంటాయి. అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి అలాగే అల్లము, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసాము అంటే రుబ్బేటప్పుడే. సో
సో, ఇంకా ఎక్స్‌ట్రా చట్నీ లాంటివైతే ఏం చేయలేదనమాట. సో, అది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అలా గడిచిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాననమాట. అక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంక ఈలోపైతే నేను పన్నీర్ కట్ చేసుకుంటూ ఉన్నాను. అంటే చెప్పాను గదా! మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూయించండి అక్క అని చెప్పేసి అడిగారని. సో, ఇంక అందుకని ఇక్కడ లంచ్‌లోకి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేద్దామని అక్కడ నేను పన్నీర్ అయితే కట్ చేసుకుంటున్నాననమాట. ఇంకా చికెన్ వచ్చేసి నార్మల్‌గా బేసిక్ గ్రేవీ కర్రీ మొన్న ఆల్రెడీ షేర్ చేసుకున్నాను గదా! సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సో, దాన్నయితే నేను మళ్ళీ పర్టిక్యులర్‌గా ఏం చూయించట్లేదు. సో, ఇంక ఇదిగోండి పన్నీర్ అయితే ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఒకసారి నార్మల్ వాటర్‌తో గూడా వాష్ చేసుకుంటున్నాను. అంటే ఫ్రిడ్జ్‌లో పెడతాం కూలింగ్ అదంతా ఉంటది గదా! సో, అందుకనే నార్మల్ వాటర్‌తో ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు ఇదిగోండి ఇక్కడైతే చికెన్ గూడా వేసేసాననమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకున్నాను. అంటే మొత్తం రెసిపీ ఏం షేర్ చేయట్లేదులెండి. జస్ట్ ఊరికే అలా చూయిస్తున్నాననమాట. మొన్నేంటంటే టొమాటో వేసి చేశాను గదా! ఇంక ఈరోజు టొమాటో ఏం వేయట్లేదు. అంటే టొమాటో లేదనమాట. కొంచెం మ్యారినేట్ చేసుకునేటప్పుడే పెరుగు వేసేసుకొని ఇంకా అలాగా చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాననమాట. సో, అది ఇంకిక్కడ ఇదిగోండి పన్నీర్‌ని ఒకసారి వాష్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకున్న తర్వాత ఇంకిక్కడ స్పైసెస్ అండి. అంటే కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, టేస్ట్‌కి సరిపడా కారము, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ వరకు జీరా పౌడరు, ఇంకా ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, ఇంకా ఒక రెమ్మ వరకు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక పావు కప్పు వరకు పెరుగైతే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను. కసూరి మేతి కూడా కంపల్సరీ వేసుకోండి. అప్పుడైతేనే మనకి టేస్ట్ బావుంటదనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో అయితే ఉంటది. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. సో, అది ఇక్కడ మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదంటే నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక అది మీ చాయిస్. వేసుకొని ఒకసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇంకిక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో, ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా మిక్స్ చేస్తే పన్నీర్ మళ్ళీ స్మాష్ అయిపోతది. చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతదనమాట. కాబట్టి కొంచెం అలాగా పీస్‌కి కూడా ఆ స్పైసెస్ అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకిక్కడ నేను లెమన్ అయితే వేయలేదండి. మీ దగ్గర గనుక ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదని చెప్పాను గదా! సో, అందుకని నేను స్కిప్ చేశాను. మీ దగ్గర గనుక ఉంటే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి. ఇంకా అలాగా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోండి. అంటే మనకి రైస్ కుక్ అవ్వాలి గదా! సో, రైస్ కుక్ అయ్యేంత వరకు గూడా అలా పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసైనా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా పన్నీర్‌ని కొంచెం షాలో ఫ్రై చేసుకొని అంటే కొంచెం పసుపు, అలాగే సాల్ట్, కారము అప్లై చేసేసి పన్నీర్‌ని కొంచెం షాలో ఫ్రై చేసుకొని, ఆ తర్వాత నార్మల్‌గా మనం గ్రేవీ కర్రీస్ చేసుకుంటాం గదా! అంటే ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్‌ని వేసుకొని, అప్పుడు కుక్ చేసుకున్న రైస్ వేసుకొని దమ్ చేసుకోవచ్చు. బట్ ఇక అదంతా ఎందుకులే ఇలా అయితే కొంచెం సింపుల్‌గా ఉంటదిలే అని చెప్పేసేసి నేనైతే ఇలానే చేస్తాననమాట. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను వాటర్ వేసుకున్నాను. అంటే నేను ఇంచుమించుగా చూసుకొని వేసుకున్నాననమాట. ఒక గ్లాస్ రైస్‌కి ఒక 3-3 ½ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి. బట్ ఇక్కడ నేను నార్మల్‌గా వేసేసుకున్నాను. ఆ వాటర్‌లోనే ఈ స్పైసెస్ అన్నీ గూడా వేసుకున్నాను. హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఆ వాటర్‌లోనే కొత్తిమీర, పుదీనా గూడా వేసుకోండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ గూడా మనకి రైస్‌కి పట్టాలి గదా! సో, అందుకని చెప్పేసి తప్పకుండా కొత్తిమీర, పుదీనా గూడా వేసుకోండి కొంచెం కొంచెంగా. ఇంకా వాటర్‌ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇంకా ఈలోపైతే ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను. సో, మీకు ఏ గిన్నె అవైలబుల్‌గా ఉంటే అంటే పాట్స్ అవైలబుల్‌గా ఉంటే పాట్స్ తీసుకోండి. కాకపోతే కొంచెం అడుగు మందంగా ఉండేవి చూసుకొని తీసుకోండి. లేదంటే మళ్ళీ ఊరికే అడుగు పట్టేస్తాయి పన్నీర్ పీసెస్ అనేవి. సో, ఇక్కడైతే నేను కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో ఏంటంటే ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిల్ని గూడా ఇలాగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఆ గ్రేవీ అదంతా గూడా వేసేసుకొని పైన కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఇంకా ఈలోపైతే ఇదిగోండి ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ అనేవి బాగా ఉప్పగా ఉండాలండి. బాగా ఉప్పగా ఉంటేనే మనకి రైస్‌కి గూడా పడతది. ఇంకా తర్వాత మనం రైస్‌లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడే మీరు సాల్ట్ అనేది బాగా ఉప్పగా ఉండేలాగా జూసుకోండి వాటర్ అనేవి.
అలా సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి బాస్మతి రైస్‌ని అయితే వేసేసుకుంటున్నాను. రైస్‌ని కూడా సోక్ చేసుకున్నాను. ఇంకా రైస్‌ని వేసుకొని ఒక 60% అయితే కుక్ చేసుకోవాలనమాట. ఇంకా మీరు రైస్‌ని కుక్ చేసుకునేటప్పుడైనా సరే ఒక మెతుకుని తీసుకొని టేస్ట్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. అంటే వాటర్ గనుక తెలియకపోతే రైస్ కుక్ చేసుకునేటప్పుడైనా రైస్‌ని ఒకసారి టేస్ట్ చేయండి. మీకు గనుక సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే అప్పుడైనా సరే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో, అది ఇంక అక్కడ రైస్ అయితే కుక్ అవుతా ఉంది. ఇంకా ఈలోపైతే ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ గూడా అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా స్పైసెస్ అయితే వేసుకుంటున్నాననమాట. అంటే ధనియా పౌడరు, అలాగే ఇంకా గరం మసాలా, కొబ్బరి పౌడరు ఇవన్నీ గూడా వేసుకుంటున్నాను. ఇక్కడ గూడా జీడిపప్పు పేస్ట్ అయితే ఏం వేయలేదులెండి. జస్ట్ బేసిక్ గ్రేవీ కర్రీయే చేసేస్తున్నాననమాట. సో, అది ఇంక అక్కడైతే కొంచెం వాటర్ గూడా వేసుకున్నాను. ఆ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇంకా కర్రీ గూడా అయిపోతదనమాట. సో, ఇంక ఈలోపు ఒకసారి రైస్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కుక్ అవ్వాలనమాట. హాయ్. 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 ఎక్కడికెళ్ళా ఇప్పటిదాకా? ఎక్కడికెళ్ళా? మాయోళ్ళు. మా అమ్మమ్మటెళ్ళా? ఎక్కడికెళ్ళా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అటు తిరుగు. హాయ్ ఫ్రెండ్స్. ఆమ్ తిన్నారా? ఆమ్ తిన్నారా? ఇప్పుడే ఉండవే. ఇంకా ఈలోపు మా షన్నుగాడొచ్చి ఎత్తుకోమని గోలనమాట. సో, ఇంకా ఇదిగోండి ఇక్కడైతే రైస్ ఒక 60% అయితే కుక్ అయింది. అంటే రైస్ మనకి పలుకుగానే ఉంటది కానీ నలిపితే విరగాలనమాట. సో, అలాగా ఒక 60% కుక్ అయిన తర్వాత మనం ఇలాగ పన్నీర్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాం గదా! ఈ పన్నీర్ పైన ఇలాగా లేయర్స్‌గా అయితే వేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని కాజు కూడా వేసుకొని మళ్ళీ ఇలాగా లేయర్స్‌గా అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఏ పాట్స్ అవైలబుల్‌గా ఉంటే అవి తీసుకోండి. కాకపోతే చెప్పాను గదా! అడుగు మందంగా ఉన్నవి తీసుకుంటే మనకి పన్నీర్ అనేది కొంచెం త్వరగా అడుగు పట్టకుండా, మాడిపోకుండా ఉంటదనమాట. సో, ఇలాగ లేయర్స్‌గా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రై చేసుకున్న కాజు, అలాగే ఇదిగోండి ఇక్కడ నేనైతే యెల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి గూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని ఇంకా దమ్ చేసుకోవాలి. అదిగోండి పైన విజిల్ అయితే తీసేసి ఒక గ్లాస్ పెట్టుకొని దమ్ చేసుకుంటున్నాననమాట. లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇక అలా వదిలేస్తే ఇక మనకి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోద్దనమాట. ఇంకా మనకి కంప్లీట్‌గా రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తది. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నా చికెన్ కర్రీ ఆల్రెడీ స్టవ్ అయితే ఆఫ్ చేశాను. బట్ పుదీనా, కొత్తిమీర అయితే వేయలేదనమాట. ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. అంతే సింపుల్‌గా ఈ పన్నీర్ దమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ అయితే రెడీ అండి. సో, నేను దమ్ బిర్యానీ కొంచెం స్పైస్ తక్కువగానే చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలుంటారు గదా! సో, వాళ్ళు కూడా తినాలి. అసలే మా వాసవిక్ గాడికి చాలా ఇష్టం అనమాట ఇలాంటి బిర్యానీలంటే. సో, అందుకని నేను కొంచెం స్పైస్ తక్కువగానే చేస్తాను. సో, అది ఇంకా అది దమ్ అవుతూ ఉంది. ఇంకా ఈలోపైతే నేను ఇక్కడ కొన్ని గిన్నెలైతే ఉన్నాయి. సో, అవైతే వాష్ చేసుకుంటున్నాననమాట. అంటే అంతగా అయితే ఏం లేవులెండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినవి మార్నింగే వాష్ చేస్తాము. ఇప్పుడు నేను కొన్ని తీశాను గదా! సో, అవుంటే అవైతే కొంచెం అలా వాష్ చేసుకుంటున్నాననమాట. నార్మల్‌గా అయితే మా అత్తయ్య వాష్ చేస్తారనమాట. కాకపోతే ఇంకా కొంచెం ఎప్పుడన్నా వంట చేసినప్పుడు వస్తూ ఉంటాయి గదా మనకి. సో, ఇక కొంచెం ఉంటే మాత్రం ఇంకిలాగా నేనే సింక్‌లో వాష్ చేసేస్తాననమాట. సో, అది ఇంక అలాగా గిన్నెలైతే వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఇటు పక్కనేమో బిర్యానీ గూడా దమ్ అవుతా ఉంది. అప్పటికి 15 మినిట్స్ అయిపోయింది. ఇంక అదిగోండి అక్కడ నేను ఇంకా స్టవ్ గూడా ఆఫ్ చేసేసాననమాట. ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసాను. సో, ఇంకా ఇదిగోండి వాష్ చేసుకున్న గిన్నెలన్నీ గూడా బయటుంటదనమాట స్టాండు. ఇంకా స్టాండ్‌లో అయితే వేసేస్తున్నాను. ఇవే కాదులెండి ఇంకా కొంచెం ఉన్నాయి. సో, ఫస్ట్ ఏంటంటే ఆ సింక్‌లో ఉన్నవి వాష్ చేసుకొని, ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ ఉంటే ఇక అవి గూడా వేసేసుకొని వాష్ చేసుకున్నాననమాట. సో, అది ఇంకా అలాగా గిన్నెలైతే వాష్ చేశానండి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఒక 10 మినిట్స్ తర్వాత అంటే 15 మినిట్స్ దమ్ చేసుకున్నాను. ఆ తర్వాత 10 మినిట్స్ వదిలేయమని చెప్పాను గదా! సో, ఆ 10 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాననమాట. చూస్తున్నారు గదా! పర్ఫెక్ట్‌గా పొడి పొడిలాడుతూ ఎంత బాగా కుదిరిందో. సో, అంతేనండి సింపుల్‌గా పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ.
సో ఇంకా ఇదే ప్రాసెస్లో మనం చికెన్ దమ్ అయినా చేసుకోవచ్చు, అలాగే మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పన్నీర్ దమ్ చేసేటప్పుడు పన్నీర్ పీసెస్ తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే రైస్లో పన్నీర్ పీసెస్ ఎక్కువైపోయి మనం పన్నీర్ తిన్నాం అనుకోండి, 2-3 పీసెస్ తినే వరకే మనకి ఇక తినాలనిపించదు అనమాట బిర్యానీ. సో అందుకని పన్నీర్ ఎక్కువ తినలేం కదా, ఏమిటేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి పన్నీర్ పీసెస్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇంట్లో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే అందరికీ కొంచెం కొన్ని పీసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనకు కూడా కొంచెం తక్కువ వస్తాయి. సో ఇంట్లో తక్కువ ఉంటే మాత్రం పన్నీర్ పీసెస్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ఓకేనా. సో అదండి, ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళైతే పడుకున్నారు. వాళ్ళు పడుకున్న తర్వాత ఇక్కడ మేమైతే తినేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం అండి నాకు నిజంగా చికెన్ కర్రీ అసలు తినాలనిపించలేదు. అందుకే చూస్తున్నారు కదా, ఒక 3 పీసెస్ మాత్రమే వేసుకున్నాను. ఎందుకో తెలియదు కానీ, అంటే నాకు చికెన్ మీద అంతగా బోర్ అయితే ఏం కొట్టదు. మరి ఎందుకు తినాలనిపించలేదో తెలియదు కానీ, అంటే బిర్యానీ తిని చాలా రోజులు అయిపోతుంది కదా. సో ఆ ఇష్టంతో మరి నాకు చికెన్ తినాలనిపించలేదో ఏమో తెలియదు కానీ, ఫైనల్గా తినాలనిపించలేదు. అందుకని ఒక 3 పీసెస్ మాత్రమే వేసుకొని అలాగా లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఆరేసిన బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు అయితే పడుకున్నారని చెప్పాను కదా. సో వాళ్ళు పడుకున్న తర్వాత ఇక నేను ఈ బట్టలు మడతేయడము, అలాగే ఇంకా గిన్నెలు వాష్ చేయడము, ఇల్లు ఊడవడం, ఇది మొత్తం కూడా అంటే వాళ్ళు లేచేలోపు ఇక పని మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అంటే మా అత్తయ్య లేరు, మా అత్తయ్య కొంచెం బయటికి వెళ్ళారనమాట. సో ఇంకా అందుకని చెప్పేసేసి ఇక మా పిల్లలు లేచేలోపు మళ్ళీ వాళ్ళు లేస్తే చేయనివ్వరు అనమాట. మా సన్నగాడు ఊరికే ఎత్తుకో అని చెప్పేసి గోల్ చేయడమో, లేదంటే పనికి అడ్డు రావడమో చేస్తూ ఉంటాడు. సో ఇంక అందుకని వాళ్ళు లేచేలోపు నేను ఇంట్లో పని మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత అంటే 4:30కి 5కి అలా లెగుస్తారనమాట. మా సన్నగాడు అయితే మ్యాక్సిమం మార్నింగ్ టైమే పడుకుంటాడు. బట్ ఈరోజు ఏంటంటే వాస్విక్ కూడా ఉన్నాడు కదా, సో ఇంక అందుకని పడుకోలేదనమాట. వాడు కూడా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాతే పడుకున్నాడు. సో ఇంకా ఈవినింగ్ 4:30కి 5కి అలా లెగుస్తారు. సో ఇంకా ఆ టైంలో ఇదిగోండి ఇక్కడ స్నాక్స్ అంటే పపాయ ఉంది, ఇంకా పపాయ అయితే కట్ చేస్తున్నాను అనమాట. అదిగోండి అప్పుడే లేచాడు మా సన్నుగాడు. వాస్విక్ అయితే ఇంకా లేవలేదు, వీడే లేచాడు అనమాట. సో ఇంకా తింటాడులే అని చెప్పేసేసి ఇంకా అలాగా పపాయ అయితే కట్ చేస్తున్నాను. నేను నీకు పెట్టాలా? అన్నయ్యగా మరి తెచ్చింది అన్నయ్య తినాలిగా మరట్టు అట్టకూడదు. చాకు అబ్బో పేరు మాట్లాడతాను కానీ చాకు. ఇదేం కాయ? పపాయ. పపాయ నాయనే కాయ తెచ్చింది. కాయ పేరు పపాయ. నానేనే కాయ తెచ్చింది. కాయ పేరు పపాయ. అను పపాయ అను పపాయ చెప్పవా? రాదా నీకు? అన్నయ్యకి వద్దా? నీకే వద్దు. ఇంకా మా సన్నుగాడు అన్నయ్యకి వద్దు నాకు ఒక్కడికే అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో తర్వాత వెంటనే వాస్విక్ కూడా లేచాడు. ఇంక అందుకని ఇంక ఇద్దరికి కూడా ఇదిగోండి ఇలాగా పీసెస్ లాగా అయితే కట్ చేశాను అనమాట. అంటే ఇలా అయితే కొంచెం పిల్లలకి తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని ఇంక ఇలాగా పీసెస్ లాగా అయితే కట్ చేశాను. సో ఇంకా ఇదేనమాట ఇవాళ ఈవినింగ్ స్నాక్ అయితే. ఇంకా ఏం చేయట్లేదులేండి. సో ఇంకా ఇంతేనమాట ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.